నైట్ డ్యూటీ చేసినప్పుడు నీకు అంత నిద్ర రాదా? 12 గంటలకు పంటావు ఈ టైంకు, 4 గంటలకు లేస్తావు, వంట చేసుకుంటావు, మళ్ళీ బస్సులో ఒక గంట పడుకుంటావు, మళ్ళా అక్కడ పోగానే మినిమం నాకు తెలిసి ఒక 3-4 గంటలు నిద్ర రాదు. ఖచ్చితంగా 10-11 గంటల వరకు నీకు నిద్ర రాదు. సో తర్వాత అయినా వస్తుంది కదా, మరి ఆ టైంలో ఏం చేస్తావా అని నేను అంటున్నా. దరిద్రానికి కటింగ్ మిషన్ దొరికిందా అసలు అక్కడ ఉండదు, అది పని చేయబడదు. ఆ మిషన్ నుంచి తప్పించుకోవాలన్న ప్లాన్ కానీ కుదరకపోయా. ఉద్యోగం తీసుకొని పని చేసుకుని అయిపోయింది. నాకు ఈరోజు చూడు, ఖచ్చితంగా నేను 4 గంటలకు లేచిన వీడియో ఎడిటింగ్ చేసుకుందామని లేచిన, సరే పర్లేదు అని బాగానే ఉంది. మళ్ళీ ఈరోజు నువ్వు పోయినాక 7:30 అట్లా ఆ రకంగా వచ్చి ఇది వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక పని దగ్గర పొంగని 11 గంటలకు స్టార్ట్ అయింది. మీకు 1 గంట దాకా నిద్ర మబ్బు పోలేదురా, పురుకుతున్నా అసలు పని విన్నే, అంత మబ్బు వచ్చింది నాకు. మేస్త్రి లేడు అసలు, నేను ఒక మేస్త్రి, ఇద్దరు చేసుకుంటున్నాం పని. ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఈ వారం మొత్తం నాకు ఫైనాన్స్ క్లియర్ అవుతుంది కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు. అస్సలు లేదు, నా టార్గెట్ మొత్తం యూట్యూబ్ మీదే. ఇప్పుడు ఈ వారం మొత్తం అవుతుందని గ్యారంటీ లేకుండా అయ్యే రకంగా చేసుకుంటా అని నమ్మకం ఉంది కదా నాకు. యూట్యూబ్ కాకుండా ఇంకేం ఉద్ధరిస్తావు? అది అయితే మంచిదే, కానీ అది లేకుండా ఇంకేం తీకావా జీవితంలో? అదొకటేనా? అదొకటేనా అంటే ఇక నాకు తెలిసి నేను మేస్త్రి పని గట్టిగా పట్టుకుంటారా, డబ్బులు అయితే కమాయిస్తాను, మేస్త్రి పని వదలను, యూట్యూబ్ని వదలను. కాకపోతే వదిలేస్తే కొన్ని రాంగ్ స్టెప్స్ ఉన్నాయి, కానీ అవన్నీ పట్టించుకోండి. నా టార్గెట్ నాకు నచ్చిన లైఫ్ నేను స్పెండ్ చేసే విధంగానే ఆలోచిస్తానే తప్ప ఇక జీవితం ఎట్లా నాకున్నా సరే ఐ డోంట్ కేర్. మొత్తానికి యూట్యూబే అనుకుంటున్నాను నేనైతే. తమరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము, మూవీస్ రివ్యూ చెప్తాము అని నరికి నువ్వు ఏమైనా ఏమి ఎంత ఉద్ధరించేది ఏముంది ఇప్పుడు? సరే బిజినెస్ అంటున్నావు, బిజినెస్కు తగ్గట్టుగా డబ్బులు ఉన్నాయా? అప్పటిదాకా సంపాదిస్తాం లే, ఎట్లాగో ఈ వారం మొత్తం నాకు క్లియర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ వారం నాకు క్లియర్ అయిపోతారా. ఇన్వాల్వ్ చేసినా కూడా మోసం చేయలేవు కదా. అప్పుగా ఇవ్వాలా? అరే నేను మినిమం కమాయించేది 10-20 వేలు, నీకు అప్పు ఇవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇద్దరం కలిసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం రా, అలా ఇన్కమ్ వచ్చినా కూడా నువ్వు మోసం చేస్తావో నేను మోసం చేస్తానో నమ్మకం వాళ్ళ మీద ఉంది. అయిపోయా అంటే అంత నమ్మకం ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు కదా యూట్యూబ్ ఇద్దరం కలిసి. వంకాయ గోంగూర లేకుండా టమాటా మిర్చి పండు పంపాను ఏదైనా పెట్టచ్చు అనుకుంటే, కానీ అసలు యూట్యూబ్ అనేది ఏం చెప్పాలంటే ఒక పాయింట్ చెప్పాలి ప్రజలకు గట్టిగా. అది ఏ పాయింట్ చెప్తావు? కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు నేను ఓన్గా నిర్ణయించుకున్నాను. ఏ కష్టమైనా నాకు నేనే అనుభవించాలి, అంటే ఎడిటింగ్ అయినా వీడియో అయినా ఏదైనా సరే నాకు నేనే ఓన్గా అనుభవించాలి, ఓన్గా నేర్చుకోవాలనేది నా ఉద్దేశంతో. మిమ్మల్ని కూడా అంత బతిమలాడాల్సిన అవసరం నాకు రాదు కూడా. ఎందుకంటే నాకు అట్లా నాకు నచ్చుతలేదు అసలు. మీరు ఇన్వాల్వ్ అవ్వడం కూడా నాకు నచ్చుతలేదు. కాకపోతే నా హ్యాపీనెస్కి మిమ్మల్ని ఒక మాదిరిగా హ్యాపీగా ఉంచడమే నా ఒపీనియన్, అంతే. అంతకుమించి నాకు వేరే ఉద్దేశం లేదు. కానీ నేను సక్సెస్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతానని నా నమ్మకం ఉంది, అంతే. నేను హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉండాలా? నేను హ్యాపీగా అంటే అప్పటికి ఒక రేంజ్ ఉంటుంది, వాళ్ళ ప్రశ్నస్ లాగా.
నేను కూడా అంట అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న. మొన్న ఒక వీడియో వచ్చింది పొద్దున, అన్న మా ఒక్క వడగాలులోకి మా పంట మీద మా రైతుల పంట మొత్తం సర్వనాశనం ఉందన్న అని అడుగుతున్నాడు. ఒక ట్రోల్ చేస్తే అవునా అన్న ఇంకా చెప్పన్నా అడికి ఇష్టం ఉన్నట్టు తెలుస్తుండు. కానీ ఆడు చూడరు ఆ రేంజ్. ఒకప్పుడు అడక తిని ఇప్పుడేమో ఉద్యోగం ఫేమస్ అయిపోయింది. బాగా ఫేమస్గా ఉన్నప్పుడు సంపాదించారు. ఏం అర్థం కావట్లేదు అది. కాకపోతే నా బాధ ఏంటంటే వ్యూస్ రావాలా. అంటే ఇప్పుడు వ్యూస్ పక్కన పెట్టే ఫేమస్గా ఉన్నప్పుడు వ్యూసే రావాలా. ఫేమస్ అయితే డబ్బులు అవుతుంది. నాకు వ్యూస్ వస్తే చాలు. వ్యూస్ నేను అనుకున్న టార్గెట్లో వ్యూస్ రావాలి, అనుకున్న విధంగా లైక్ రావాలి అంతే. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఒక్కటి పర్ఫెక్ట్ అయితే హ్యాపీ, నేను సక్సెస్ అయినట్టు. తర్వాత బ్యాలెన్స్ పైసలు వచ్చినా సరే ఎన్ని వచ్చినా నేను పెద్ద బాధపడను. కానీ ఏదో ఒక హ్యాపీనెస్, ఇది నా టార్గెట్, హ్యాపీ, నా లైఫ్ హ్యాపీనెస్ అన్నట్టుగా నేను స్టార్ట్ చేయను అంతే. అంటే ఈ మాత్రం హ్యాపీ ఉండాలి అన్నట్టుగా నా ఒపీనియన్. మాత్రం హ్యాపీ ఉంటావా? నాకు అసలు వీడియో తీయబుద్ధి కావట్లేదా? నీకు తీయబుద్ధి కాకుండా ఒక ప్రాంతం పోయినప్పుడు అది మనం వీడియో చూసి చెప్పేటప్పుడు మనం దాన్ని చూస్తున్న ఫీలింగ్ దొబ్బుతుంది నాకు. నేను ట్రై చేసిన కదా అక్కడక్కడ తిరిగినప్పుడు. నేను పోయి ఒక వీడియో ట్రై చేద్దామని చూసిన. దాని గురించి ఏం చేద్దామన్నా కానీ దాన్ని నేను ఫీల్ అవ్వట్లేను. ఆ ప్రాంతాన్ని ఫస్ట్ నేను ఫీల్ కావాలి కదా. ఒక మంచి బ్యూటిఫుల్ ప్రదేశం అనుకో, దాన్ని నేను ఆస్వాదించేది తగ్గిపోతుంది, వీడియో మీద ఫోకస్ కొడుతుంది. అది నాకు అట్లా నచ్చదు. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈరోజు వచ్చిన డౌట్ ఇంకోసారి ఫీల్ అయ్యి చెప్పకూడదు కానీ ఆ ఫీల్ రావట్లేదు. కాదురా, ఈ రోజున్న హ్యాపీనెస్ రేపు ఉంటుందని గ్యారంటీ ఏముంది అని నా ఉద్దేశం. కానీ మనకెట్లా ఉన్నప్పుడు మరి ఒక సినిమా డైరెక్టర్కి ఎందుకు అట్లా సినిమా ఫ్లాప్ అయ్యేది ఒక్కొక్క సీన్ వల్లే. ఆడ అడమైన సీన్లు తీస్తాడు, మూడు బాగా అవునా రాసుకునే విధానం ఉంటుంది. తర్వాత అదే సీన్ ఒక్కసారి చేంజ్ చేస్తాడు. ఎందుకు అని తెలివి వచ్చినాక